పెద్దపల్లి జిల్లా దేవునిపల్లిలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన ఒక గొడవ 10 నెలల చిన్నారి ప్రాణాలను బలిగొంది. దేవునిపల్లికి చెందిన సేర్ల హరీష్ తన వివాహేతర బంధాన్ని ప్రశ్నించిన భార్య భవానీతో గొడవ పట్టాడు. గత నెల 18న గొడవ జరుగుతున్న సమయంలో వారి వద్దకు వచ్చిన 10 నెలల పాప విష్ణుప్రియను హరీష్ కాలితో తన్ని మంచానికి బాదాడు. తీవ్ర గాయాలైన చిన్నారిని హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. భార్యను బెదిరించి పాప మంచంపై నుండి పడి చనిపోయిందని అందరినీ నమ్మించి హరీష్ అంత్యక్రియలు పూర్తి చేశాడు. అయితే ఇటీవల హరీష్ పై మరొక పోక్సో కేసు నమోదు కావడంతో తన భర్తే కూతురిని చంపాడంటూ భార్య భవానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాప మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు పోలీసులు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, దేవునిపల్లిలో జరిగిన దారుణ ఘటన చూస్తూనే ఉన్నాము. భార్యను బెదిరించి పాపను తను చంపినా కూడా ఫిర్యాదు చేయొద్దంటే ఇంతవరకు భర్త ఆపినట్లుగా అయితే అర్థమవుతుంది. ఫైనల్ గా భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, భర్త గురించి ఇంకా ఎటువంటి విషయాలు పోలీసులు చెప్తున్నారు? రాధిక, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలము దేవునిపల్లి లోపల జరిగినటువంటి ఒక సంఘటన నిజంగా చాలా రోజుల తర్వాత విస్తుపోయేటువంటి నిజాలను బయటకు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు తన అదే గ్రామానికి చెందినటువంటి భవానీతో హరీష్ కు వివాహం అయింది. అయితే వీళ్లకు 10 నెలల ఒక పాప ఉన్నది. అయితే హరీష్ కు ఆ గ్రామం లోపల చాలా మందితో అక్రమ సంబంధాలు ఉండడంతో ఇదే విషయం పైన ఇటు వారిద్దరు కూడా గొడవటువంటి సందర్భాల లోపల ఇటు పాప అడ్డుగా రావడంతో పాపను కోపం అంతా కూడా పాప పైన పాపను తన్ని తర్వాత గోడకేసి కొట్టడంతో పాప మృతి చెందినటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకున్నది. అయితే ఇటు గొడవ పడేటువంటి సందర్భం లోపల ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దు అని చెప్పి అయితే గత నెల 18న రాత్రి జరిగినటువంటి సంఘటన పైన బయటకు చెప్పొద్దు, బయటకు పెడితే నిన్ను కూడా చంపుతానని చెప్పి బెదిరించడంతో ఆ పాప చనిపోయిన తర్వాత ఇటు మళ్ళీ అదే గ్రామం లోపల వేరే ఒక మహిళతో ఉన్నటువంటి అక్రమ సంబంధం వెలుగులోకి రావడము, దానిపైన పోలీస్ స్టేషన్ లోపల కేసు నమోదై పోక్సో చట్టం కింద కేసు నమోదై జైలుకు వెళ్లేటువంటి సందర్భం లోపల ఈ సంఘటన మొత్తం పూర్తి వివరాలను అన్నింటినీ కూడా పోలీసులకు చెప్పడం కూడా జరిగింది. అయితే దానిపైన లోతుగా విచారించినటువంటి పోలీసులు తర్వాత విషయాన్ని బయటకు మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఆ రోజు అక్రమ సంబంధాలపైన నిలదీసినటువంటి కారణంగానే ఆ పాపను కాలుతో తన్ని గోడకేసి కొట్టడంతోనే పాప మృతి చెందినట్టుగా అయితే ఆ విషయం బయటలోకి వచ్చింది. అయితే ఇప్పుడు పోలీసులు మళ్ళీ హరీష్ పైన కేసు నమోదు చేసి అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ భార్యాభర్తల గొడవ మధ్యలో ఆ పాప చిన్నారి పాప నవ్వుకుంటూ వారి దగ్గరికి వెళ్లేటువంటి సమయం లోపల పాపను కాలుతో తన్ని గోడకేసి కొట్టడంతోనే మృతి చెందినట్టుగా అయితే తెలుస్తున్నది. అయితే మళ్ళీ పాపను రీపోస్ట్ మార్టం నిమిత్తము గుంతలోంచి పాప డెడ్ బాడీ బయటకు తీసి అయితే పోస్ట్ మార్టం కు పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక.